హలో వ్యూయర్స్, నేను మీ మనోజ్. సో జనరల్గా బిజినెస్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి. దట్టు కొన్ని లక్షల్లో కోట్లలో సంపాదించే బిజినెస్. ఎస్, మీరు వింటుంది నిజమే. నేను అటువంటి ఒక బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. బట్ అది మీ స్పెషల్ ఇంట్రెస్ట్. మీరు ఆ బిజినెస్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది మీ స్పెషల్ ఇంట్రెస్ట్ పై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ బిజినెస్ ఏంటంటే వైన్ షాప్. మీరు వింటుంది నిజమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. గెజిట్ కూడా విడుదల చేసింది. ఆ గెజిట్ తర్వాత త్వరలో రేపు మాపు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోంది. ప్రజెంట్ ఉన్నటువంటి వైన్ షాప్స్ టెండర్ నవంబర్ 31తో ముగియడంతో డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్ షాప్లకు సంబంధించి కొత్తగా యజమానులు కొత్త తీరు రాబోతోంది. కాబట్టి నోటిఫికేషన్ విడుదల కాబోతుందట. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి 2 లక్షల రూపాయల అప్లికేషన్ ఫీజుని కాస్త 3 లక్షల రూపాయలుగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. 5,000 కోట్ల రూపాయల ఆర్థిక టార్గెట్ గానే ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతోంది. ఈ ఫీజును కూడా పెంచేసింది. సో ఇప్పటికే వివిధ ఆర్థిక సంవత్సరాల్లో 2-3 ఈ నోటిఫికేషన్ వస్తూ ఉంటే 2 టెండర్ మారుతూ ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వాల సమయంలోనే చాలా కోట్లాది కోట్ల రూపాయలు అప్లికేషన్ ఫీజు ద్వారా రాబట్టిన ప్రభుత్వం ఈసారి టార్గెట్ ని పెంచేసింది. 5,000 కోట్ల టార్గెట్ పెట్టేసుకుంది. సో 5,000 కోట్ల రూపాయల టార్గెట్ ఎలా వస్తుందనంటే మా రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపుల లెక్కెంత 2,620 వైన్ షాపులు ఉన్నాయి. దాంట్లో కులాల రిజర్వేషన్ కూడా ఉంది వైన్ షాప్లో. దాంట్లో గౌడ కులస్తులకి 15%, ఎస్సీలకి 10%, ఎస్టీలకి 5%. ఓవరాల్గా ఈ 30% పోతే మిగిలినటువంటి 70% కూడా జనరల్ కేటగిరీ కిందే. సో 3 లక్షల రూపాయలు మీరు అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే టెండరింగ్ రూపంలో, చిట్టీల రూపంలో దాన్ని విత్డ్రావల్ రూపంలో తీసి మీకు వైన్ షాపులు కేటాయించబడతాయి. మీకు వచ్చినటువంటి వైన్ షాప్ ఏరియాలో జనాభా పట్టి మీరు చెల్లించినటువంటి డీడీ అమౌంట్ లేకపోతే ఇంకా ఇతరత్ర అమౌంట్ కూడా ఉంటుంది. సో ఇది ఇంట్రెస్టింగ్ బిజినెసే. బట్ బీ కేర్ఫుల్. అది ఈజీ ఏం కాదు. అది లక్ పైన రికమెండేషన్ల పైన అంత ఈజీ కాదు. మీరు అప్లికేషన్ చేసుకుంటే మీ అదృష్టం. మీరు అప్లికేషన్ ప్రకారంగా మీకు టెండరింగ్లో మీకు చిట్స్లో మీకు వైన్ షాప్ అలాట్ అవుతుంది, లేకపోతే లేదు. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, ఇది కొన్ని కోటాను కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్. సో వైన్ షాప్లో ఆదాయం ఎలా వస్తుందో అందరికి తెలిసిందే. సో వైన్ షాప్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? కామెంట్ చేయండి.